బాబే నువ్వు కూడా జాగింగ్ చేస్తావా? థ్రెడ్మిల్ అంటే నాకు భయం అన్నయ్య. అది ప్రశాంతంగా ఉండి మనల్ని పరిగెత్తిస్తుంది. అన్నిటికీ భయపడితే వెళ్ళారా? నా పొజిషన్లో నువ్వు ఉంటే తెలుస్తుంది. మరి ఈవిడెక్కడుంది, ఆడెక్కడున్నాడు? వ్యాధి అన్నయ్య, వ్యాధి. హాయిగా కొట్టుకుంటున్న గుండెని ఎవడో ఒక దరిద్రుడిగా పిసికేసినట్టు అనిపిస్తుంది అన్నయ్య. ఇదేం వ్యాధిరా? నేను ఇక్కడ వినలేదే. ఎవరికైనా ఉంటే కదా అన్నయ్య. అన్నయ్య ఈ ప్లేస్ మనం మార్చేద్దాం అన్నయ్య. ఇంకో ప్లేస్కి వెళ్ళిపోదాం. కావాలంటే ఈ మిషన్ నేను మోసుకొస్తాను అన్నయ్య. ఇక్కడ వద్దన్నయ్య. బాబే నువ్వు నీ ప్రాబ్లమ్ని సీరియస్గా తీసుకుని మంచి టాబ్లెట్స్ వాడు. ఇది టాబ్లెట్కి తగ్గే వ్యాధి కాదన్నయ్య. అందుకే నేనే బెల్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. కొంచెం రిలీఫ్గా ఉంది. అమ్మా సంజు. సంజు ఇప్పుడు ఎందుకులేనయ్య, మనం తిన్న తర్వాత తింటుందిలే. ఏం ఎందుకు? మనతోనే చేస్తుంది. అదేంటన్నయ్య ప్లేట్ ఎంటీగా ఉంది, కొంచెం ఉప్మా పెట్టుకో. దాంతో పెసరట్టు తిను, ఇంకా బాగుంటుంది. ఉప్మాతో పెసరట్టు తిన్నా, ఆమ్లెట్ తిన్నా పెద్ద తేడా ఏం తెలియట్లేదన్నయ్య. ఏ నువ్వన్నీ అలా డీటెయిల్గా అడిగితే ఎలాగన్నయ్య? బాబీ గారు వచ్చే ఏంట్రా ఇప్పుడు టిఫిన్ బయటకు వెళ్ళి చేయమంటారా ఇక్కడ చేయమంటారా? నా నెత్తి మెచ్చాయిరా. ప్రశాంతంగా టిఫిన్ కూడా తిన్నావా? బయటకెళ్ళి మన ఇంట్లో ఉండి బయట చేయడం ఏంటి చీప్ గా? నువ్వు మరీ ఆ అబ్బాయిని భయపెట్టిస్తున్నావు. చూడటానికి అలాగే ఉంటుంది కలరు, పడేవాడికి తెలుస్తుంది ప్రెజరు. చావులే నువ్వు కూర్చోవా. ఇక్కడ కాదు, అటెళ్ళు కూర్చో. అటెళ్ళు. ఓకే కూర్చో. కురాడు నాకు ఫస్ట్ లుక్ లోనే నచ్చాడ్రా. వీడు మొదట్లో నచ్చుతాడు, తర్వాత నలిపేస్తాడు. అమెరికా ఎందుకు వెళ్ళాలనుకుంటున్నా? మాట్లాడించగా నోర్మై చెప్పు. బాగా డబ్బు సంపాదించి నా భార్యకి ఇలాంటి బిల్డింగ్ గిఫ్ట్ గా ఇద్దామని నా కోరిక సార్. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. బిల్డింగు భార్య అంట. నువ్వేమన్నా మా అన్నయ్యలా గొప్పడివా బిల్డింగులు గిఫ్ట్లు ఇచ్చేయడానికి? అతను ఏదో మాట్లాడుతుంటే నీకేంట్రా ప్రాబ్లం? ఇడియట్. ఇంతకీ లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అని అడగలేదు మీరు. చెప్పు. నువ్వు వాడిని మాట్లాడించావు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. కూర్చో. కూర్చోడానికి ఏమన్నా కుర్చీలో ఉందా, కుంపట్లో ఉంది, కాలిపోతుంది. కూర్చో. ఇంట్రెస్టింగ్ గా ఉందిరా. ఏంటి చెప్పని? రెండూనండి. ప్రేమించి మా పేరెంట్స్ ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానండి. ఇంతకీ అమ్మాయి పేరేంటి? సంజ. సంజ? అవునా? అవును. అదేంట్రా మా చెల్లెల పేరు కూడా సంజయ్. అవునా? మీ పేరు సంజ? అవును. గుడ్. బాగుందయ్యా. మీ పెళ్లికి సపోర్ట్ కావాలంటే అడుగు చేస్తాను. మీరు సపోర్ట్ చేస్తే ఏముంది సార్, డెఫినెట్ గా అయిపోతుంది. తప్పకుండా చేస్తానయ్యా. అన్నయ్య చాలా తెలివైనోడు అనుకున్నాను, నాకంటే తెంగరోళ్ళ ఉన్నాడు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇంటర్వ్యూకి వచ్చిన క్యాండిడేట్ సార్. ఐసీ. సార్ సార్ అదే మీరు ఇక్కడ కూర్చుంటారు? ఇంటర్వ్యూకి వచ్చిన క్యాండిడేట్స్ ఇక్కడే కూర్చోవాలి. అయితే మీరు ఇంటర్వ్యూకి వచ్చారన్నమాట. సంపేశారు పోండి. ఆ డ్రెస్ స్టైల్ చూసి మీరే మేనేజర్ అనుకున్నాను. నేను చిరుద్యోగం కోసం వచ్చిన నిరుద్యోగిని. డిగ్రీ సొంతది, ఈ డ్రెస్ మాత్రం అదిది. ఇన్ఫాక్ట్ ఈ డ్రెస్ వేసుకోవడం నాకు ఇష్టం లేదనుకోండి, మా ఫ్రెండ్ బలవంతం చేస్తే కాదనలేకపోయాను. అవును, ఇంటర్వ్యూకి 100 సంఖ్యలో వస్తారనుకుంటే మన ఇద్దరం వచ్చేంటి? ఇంటర్వ్యూకి 100 సంఖ్యలో వస్తారు, ఆ ఉద్యోగం మనకి రాదని ఎవరికి వాళ్ళు అనుకుని ఎవరు వచ్చుండరు. ఏమంటారు? మీ లాజిక్ కాదనలేకపోతున్నాను. కాదనలేకపోవడం మీ నేచర్ అనుకుంటా. ఎస్. అదేంటోనండి, ఎవరైనా ఏమైనా అడిగితే కాదనలేకపోతున్నాను. అది మీ గ్రేట్నెస్. కానీ అంత నా వీక్నెస్ అంటారేంటి? మీ గ్రేట్నెస్ ఎవరైనా కుళ్ళిపోతులు అంటారు సార్ అన్నమాట. సార్ ఉన్నదొకటే ఉద్యోగం, ఇంటర్వ్యూకి ఇద్దరం వచ్చాం. మీ పర్సనాలిటీ, డ్రెస్ చూసి ఉద్యోగం మీకే ఇస్తారు. థ్యాంక్ యూ. కానీ సంవత్సరం నుంచి ఉద్యోగం లేక బాధపడుతున్నాను సార్. నాకు 3 ఏళ్ల నుంచి ఉద్యోగం లేదు. 3 ఏళ్ల నుంచి అంటే మీకు అలవాటైపోయి ఉంటుంది. అవును, అలవాటైపోయింది. ఎలాగో అలవాటైపోయింది కాబట్టి మీరు వెళ్ళిపోతే ఉద్యోగం నాకు వస్తుంది సార్. అమ్మో నేను వెళ్ళను, నాకు ఉద్యోగం కావాలి. సార్ మా ఇంట్లో అన్ని సినిమా కష్టాలే సార్. సినిమా కష్టాలా అంటే? గుండె జబ్బు తండ్రి, ఆయాసం తల్లి, గుడ్డి చెల్లెలు, కుంటి తమ్ముడు, చెట్టు కింద కాపురం, గట్టు మీద భోజనం సార్. ఈ కష్టాలు ఏంటంటే నా గుండె తరుక్కుపోతుంది. అందుకే మీరు ఇంటర్వ్యూకి రాకపోతే ఉద్యోగం నాకు వస్తుంది సార్. ఏమంటారు? కాదనలేకపోతున్నాను. ప్లీజ్ సార్, మేనేజర్ వచ్చినప్పుడు వెళ్ళిపోండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్ సార్, మరీ మొహం పెట్టిస్తున్నావు. నేను వెళ్తాను. ఆల్ ద బెస్ట్. మంచిది. నమస్తే. థ్యాంక్ యూ సార్. శుభం. ఏడు పంతులు ఇటు వచ్చా? గ్లామర్. ప్రతివాడు ఏదో వంక ట్రై చేయడమే. ఊరు ముడుచుం అయిపోయినది. నేను లాండ్రీ కొట్టి పెట్టాలనుకుంటున్నాను. ఏటా పంతులు నువ్వు లాండ్రీ కొట్టి పెడతావా? నేను పెట్టను, నీ చేత నేను లాండ్రీ కొట్టి పెట్టిస్తాను. వాషింగ్, ఐరనింగ్,
పేమెంట్స్ మొత్తానికి నువ్వే ఎండి. కానీ కొట్టు కట్టేటప్పుడు నీ అరచెయ్యి నా గుండె మీద పెడితే అదే చాలు. నా అరచేయి అంటే ఏటో తెలుసా? నేను పొడతమే కరెంటుతో పుట్టా. ఆ మధ్య 4 రాష్ట్రాల కరెంటు పోయింది తెలుసా? మా ఇంట్లో కూడా పోయింది. అప్పుడు మన చేత్తోనే కరెంట్ ఇప్పించారు. నాకు 3 వచ్చింది. అయ్యి బాబు గాలి పడుతుంది, దానికి 3 వచ్చింది. అయిపోయి పంతులు ఆ టీ కోసమే నా గుండె ఉంది. చూసావా? అటు చూసావా? నేను లాక్కపోతే నీ బుర్ర అలా పేలిపోయేది. దానిది కరెంట్ చెయ్యి, నాది బ్యాటరీ చెయ్యి. దాని దెబ్బకి పెద్ద పెద్ద కుండలే పగిలిపోయి. పని చూసుకో, పని చూసుకో. వెల్ ఎడ్యుకేటెడ్ లా ఉన్నాడు. తాజ్ మహల్కి వెళ్ళాలంటే ఏ బస్ ఎక్కాలండి? చెప్తారు. మన దేవుడు ఏంటి? మన దేవురండి దెందులూరు. నీకెందుకు చెప్పాలా? షర్ట్ చాలా బాగుంది. చర్మాస్ అండి? నీకెందుకు చెప్పాలా? ఏం చేస్తుంటారు తమరు? 3 పూట్ల మీ ఇంగి తింటుంటాను. నీకెందుకు చెప్పాలా? మీ దగ్గర గుట్టు రావటం చాలా కష్టం అని తెలిసిన ఓ విషయం అడగాలనుకుంటున్నాను. ఈ పర్సనాలిటీతో మీరు కామ్గా ఉన్నా కానీ మిమ్మల్ని కామ్గా ఉండరు, కామం తిరిగిపోతారు కదా. నేను చెప్పాలా? అది కాదండి, వాళ్ళ అక్కకు చిన్న వీక్నెస్ ఉంది. మీలాంటి మంచి మగాడు కనిపిస్తే సర్వం సమర్పించేసుకుంటుంది. అలాగా? ఇప్పుడు ఎక్కడ ఉంది? పక్కనే ఉంది. నీకెందుకు చెప్పాలి? ఏం లేదు బామర్దే, నాకు కూడా వస్తున్న ఈక్నెస్ ఉంది. ఏంటి బావ అది? మంచి ఆడపిల్ల దొరికితే ఎకరం అమ్మేనే సరే ఏ ఎంజాయ్ చేద్దామని. వాళ్ళ అక్కకి అంత అక్కర్లేదులేండి. మరి అంతా మన దగ్గర ఎంత ఉందండి? 7,200. 200 ఛార్జీలు గుంచుకుని 7,000 ఇచ్చేయండి. అయితే తీసుకో. ముందు రేపు పిల్లలు చూడాలి. పిల్ల అటు చూడు. అదేంటి ముఖం కనపడకుండా ముసుగేసుకుందా? మొహం చూస్తే అందరు నాకు కావాలి కాంపిటీషన్ వచ్చేస్తారు. మరి అందరినీ సాటిస్ఫై చేయడం కష్టం కదా. మరి కరెక్టే. మరి మా ఊళ్ళో అయితే గడ్డి మెట్లు పంపు చెట్లు ఉంటాయి. ఎక్కడెక్కడికి వెళ్ళాలి? అవన్నీ ఆవిడ చూసుకుంటుంది. మీరు వెళ్ళి గట్టిగా వాటేసుకోండి. ఎవరా నువ్వు? వదిలే. స్టోరీ అంటే ఎలాగ ఉంది? ఆ చూంతో మనకు పని ఉంది. పదా. ఎక్కడికి? సమర్పించుకోవడానికి. సమర్పణ లేదు, గిమర్పణ లేదు, అవతల పారిపోతున్నారు. వదిలే. చేశాను కదా మన మధ్య ఆలేందుకు. పదా. డబ్బేంటి? నువ్వు వాడు అక్క కదా? అక్క నీ అబ్బా. అమ్మో పారిపోతున్నా. ఇదే సార్. ఇదేంట్రా? మళ్ళీనా? ఈడే సార్. ఇద్దరు కుర్రలతో వచ్చి నన్ను మోసం చేసి ఆడదాల్లో బురక వేసుకుని నా దగ్గర డబ్బులు కొట్టేశారు సార్. అయితే నాకేంటి? మాకేంటి? నాకు 7 ఏళ్ళు ఇప్పించేస్తే మీకు 2 ఏళ్ళు ఇచ్చేస్తాను సార్. అయితే ఓకే. మాకు ఓకే. ఏరా ఎక్కడ నీ గ్యాంగ్? గ్యాంగ్ ఏంటి? ఈ బురకాయ ఏంటి? ఒక దొంగను పట్టుకోవడానికి. దొంగ పట్టుకుంటే మరి ఈయనే పట్టుకోవాలి. ఒట్టను పట్టుకోవాలా? ఎలకలు పట్టుకోవాలా? ఆగండి, మీరు ఆగండి. నేను ఇంట్రాగేషన్ చేస్తున్నాను కదా. ఇంట్రాగేట్ చేయడానికి నేనేం దొంగను కాదు. ఐఎమ్ చైర్మన్ ఆఫ్ కోకో కోలా కంపెనీ, ఏవి రావు. అయితే నాకేంటి? మాకేంటి? ఈ నాకేంటి మాకేంటి గోలేంటయ్యా? నా 30 ఏళ్ల సర్వీస్ లో ఎవ్వడు అడగని ప్రశ్నించావు. నిన్ను క్షమించకూడదురే. నీకు మామూలు సెల్ కాదు, టాటా సెల్లే. రాయ్, నేనేమన్నా 60-70 రేపులు 80-90 మద్దలు చేసిన వాళ్ళ కనపడుతున్నానా? ఈ కట్టేటాలేంట్రా? ఇదిగో నేను నిజం చెప్తున్నాను, నేనేం మోసం చేయలేదు. నాకేంటి? మాకేంటి? నేను అలాంటి వాడిని కాదు. నాకేంటి? మాకేంటి? ఇదిగో నేను చాలా పెద్ద బిజినెస్ మ్యాన్. అందుకే కదా తీసుకొని కట్టేశా. చిచి, నేను ఆ బిజినెస్ చేసేవాడిని కాదు. అయితే నాకేంటి? అయితే మాకేంటి? నాకేంటి మాకేంటి? ఏంటి మీ గోళ? ఏంటి బ్యాటింగ్ చేస్తారా? బ్యాటింగ్ చేస్తే మా చేతుల్లో పెట్టావు. నొప్పెట్టావు. ఇదిగో రౌడీస్. ఎస్ సార్. నాకేంటో ఇతనికి అర్థమయ్యే వరకు 4లు 6లు పేకండి. మామా, కాలేజీ కొత్త పేరు ఎలా ఉంది? సూపర్ రా. రాత్రి సగం సినిమాలో లేచిపోయావేంటి? టైర్డ్ అయిపోయాను. నన్ను చూస్తే నీకేమైనా అనిపిస్తుందా? ఏమనిపించట్లేదు. నేను రాజేష్ వదిలేశాను. కానీ నేను హేమన్ పికప్ చేశానే. నా కోసం ఇంత ఖర్చు పెట్టావు, ఇంకా నమ్మకం రాలేదా? నమ్మకం వచ్చింది కానీ ఇంకా ఎంత ఖర్చు పెట్టాలరా అని భయంగా. నువ్వు డ్యూటీలో పడి నన్ను మర్చిపోకు. బాయ్. వెళ్ళిపోతున్నారే. వీళ్ళని మాయ చేసి గండిపేటలో మజా చేద్దామని స్లీవ్లెస్ వేసుకొస్తే మొత్తం వేస్ట్ అయిపోయింది. ఉమా, నీకు అటెండెన్స్ అస్సలు లేదమ్మా. 500 తీసేస్తా. అలాగే.
బాబు రాజుబాబు ఎకనామిక్స్ పేపర్ తన్నింది బాబు, వెళ్ళి ప్రొఫెసర్ సత్యబాబుని కలు. హే కపిల్, హాయ్. పోలీసుల దగ్గర భలే ఎస్కేప్ అయ్యావే. సరే, ఎన్నాళ్ళు ఎలా ఉంటావు? పెళ్లి చేసుకోవా? ఓ మంచి హోమ్లీ ఫిగర్ కోసం ట్రై చేస్తాను, ఎక్కడ దొరకట్లేదు. ఏ, నేను నీకు హోమ్లీ ఫిగర్ లా కనిపించట్లేదా? నువ్వు హోమ్లీ అంటే రూమ్లీ కదా. రూమ్లీ అంటే రూములు బుక్ చేసే వాళ్ళకి చెప్తాను. ఏంట్రా చింపు, నేను వైన్ షాప్ కి రాలేదా? అదా నిన్న మా లవర్ తో సినిమాకి వెళ్ళానులే. నువ్వు చూస్తున్నావా? ఇక్కడ పట్టారా? ఇంటర్నెట్ చాట్ లో పెట్టా. అడవులో కుందేళ్ళని పెట్టినట్టు మాట్లాడుతున్నావు. ఇంతకీ ఎవరా అమ్మాయి? చాలా పెద్ద ఫ్యామిలీలే. పెద్ద ఫ్యామిలీయా? అంటే ఈ సైజ్ ఉంటదా? అందుకే నేను కాలేజ్ కి రావట్లా. ఆమె నూరికాయలు ఎందుకు గడిపిస్తారా? సిమ్రన్ లా ఉందిగా. ఆ సీడీ ఇవ్వవే, నాకు చాలా టెన్షన్ గా ఉంది. హే, ఈ లైట్ కి నేను చూడాలి. ఆగవే, ఈ ఫోటోలో కోతిలా ఉన్నాడే. అవునియా? ఇదిగో ఈ ఫోటో చూడు, బాగున్నాడా? నా బాయ్ ఫ్రెండ్ కి కుంఫు, కరాటే, జూడో, స్నేక్ ఫైట్, మంకీ ఫైట్ అన్ని తెలుసు. అందుకని వాడిని అందరూ చింపు అని ముద్దుగా పిలుస్తారు. కరెక్ట్ పేరే, చూడడానికి చింపంజిలానే ఉన్నాడు. లైఫ్ లో నేను ఫస్ట్ టైం వీడినే సిన్సియర్ గా ప్రేమిస్తున్నానే. వాడికి నేను గుర్తుండిపోయేలా ఏదైనా మంచి ఐడియా చెప్పండి. నీ ఇన్షియల్ ఉన్న ఉంగరాన్ని గిఫ్ట్ గా ఇవ్వు. హాయ్. సూపర్ ఐడియా రా. నువ్వు చెప్పినట్లే రింగ్ కొనిస్తాను. నాకు ఇవాళ చాలా ఆనందంగా ఉంది. మీకు పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను. ఏం కావాలో కోరుకోండి. నాకు మన జువాలజీ లెక్చర్ సరళా మేడం కావాలి. ఓకే. ఫస్ట్ ఇయర్ లో క్వైట్ గా రావాల్సింది పోయి వెయిట్ గా కార్లో వచ్చేసా. ఎవరే ఆ పోలీస్? మీ మావయ్య? కాదు, అన్నయ్య. నీ వల్ల మా జొల్లు పార్టీలందరూ ఎస్కేప్. ఈవినింగ్ నీకు బస్ రూట్ నేను చూపిస్తాను. ఇక నుంచి నువ్వు నాతోనే రావాలి. గోవిందా 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 గోవిందా. ఒరే చింతపండు, ఏంటి సెట్? ఇవాళ పూజ కుట్లో కొబ్బరికాయలో పువ్వు వచ్చిందిరా. అయితే అంటే ఇవాళ నుంచి మన వ్యాపారంలో ఏవో కొత్త కొత్త మార్పులు రాబోతున్నాయన్నమాట. మంచివా చెడువా? అపశకున పక్షి. మంచివే. మంచి బోని. రండమ్మా రండి. ఏం కావాలి? ఏం కావాలి? అది ఏది? అది అదే ఏది? అదండి. పేరు చెప్పమ్మా. స్వప్న. నీ పేరు కాదు, నీకు ఏం కావాలి దాని పేరు. పర్వతాలు చేసుకుంటారే అది. మైదా పిండి. మైదా పిండి ఎంత కావాలి? 5 లీటర్లు ఇవ్వండి. లీటర్లా? పిండి లీటర్లలో ఇవ్వరమ్మా, కిలోల్లో ఇస్తారు. అయితే కిలోలోనే ఇవ్వండి. రే చింతపండు, మైదా 5 కిలోలు. ఇంకేం కావాలి? ఇవి 2 కిలోలు ఇవ్వండి. అరటి పండ్లు ఇవి కిలోల్లో ఇవ్వరమ్మా, డజన్ల చొప్పున ఇస్తారు. అయితే 2 డజన్లు ఇవ్వండి. తర్వాత ఇది కావాలి. ద్రాక్ష పళ్ళ ఎంత కావాలి? 2 డజన్లు. అలాగే. ఎక్కడికి బయలుదేరావు? ద్రాక్ష పళ్ళు 2 డజన్లు ఏంట్రా? చూడమ్మా, అవి కిలోల్లో ఇస్తారు. కిలో, అరకిలో, పావు కిలో అట్లా. ఎంత ఇమ్మంట? అయితే అరకిలో ఇవ్వండి. అరకిలో. చూడమ్మా, నీకు తెలియదేమో చెబుతాను. ఇప్పుడు ఇవేమో కిలోల్లో ఇస్తారు. కిలోలో కాదు, ఇవి డజన్ లెక్కనిస్తారు. అవేమో లీటర్లో ఇస్తారు. లీటర్లు కదమ్మా, అవి 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 డజన్లు. కిలోలో ఇస్తారు. అదేమో పిండి. డజన్లు. నీకు అర్థమైందా? అయితే ఓకే, నువ్వు సర్ది కొట్టుకో. మొత్తం 70 అయింది. నువ్వు కదా 76 చాలు. 500 రూపాయల నోట చిల్లర లేదే, నువ్వే పోనీ. ఇప్పుడు ఎలా? ఇంతకీ నువ్వెవరు? స్వప్న. అది నీ పేరమ్మా, ఎవరి తాలూకు అని. అదిగో ఆ ఇంటికి వచ్చిన చుట్టాన్ని. ఎవరు? మన కానిస్టేబుల్ సుధాకర్ గారింటిగా. మరి చెప్పవే, నేను రాసుకుంటాను. వాళ్ళ ఖాతాలో రాసుకుంటాను, నువ్వు వెళ్ళిపో. ఒరే చింతపండు, సెట్ సరుకులు రెడీయా? రెడీ. అమ్మాయి గారికి చెయ్యి. వస్తుందమ్మా. గిన్నెలు. ఏమండి, ఏం కావాలి? కిలో బియ్యం ఇవ్వండి. బియ్యం కిలోలో ఇవ్వరయ్యా, డజన్లలో ఇస్తారు. బియ్యం డజన్లో ఏంటయ్యా? అంతే, డజన్ గింజలు లెక్క కట్టిస్తాం. కావాలని తీసుకురా తేలిపో. మంచోరే, బియ్యం లెక్కట్టిస్తారా? మీ ఇద్దరికి మెంటలు ఏమైనా ఎక్కిందా? నీకే మెంటలు ఎక్కింది. రే చింతపండు, మనకి మెంటలాడేంట్రా? మనం ఏం చెప్పాం? ఇప్పుడు ఇది దేంట్లో ఇస్తారు? కిలోల్లో. ద్రాక్ష పళ్ళు డజన్లో. పిండి లీటర్లలో. బియ్యం లెక్క కట్టి. మనం అదే చెప్పింది. మెంటలాడేంటి? ఆర్గ్యుమెంట్లు బాగా చెప్పారు చింతపండు. చూపేంట్రా? నిన్న
నిన్న మస్తాను కొడుకు పాము గరిసిందంట మందేశాడు 5 నిమిషాల్లో లేచి కూర్చున్నాడు. నడువు నొప్పి అంటే 2 నెలల నుంచి మందులు తినిపిస్తున్నాడు. 400 దోల తీరిపోయింది కానీ నొప్పి మాత్రం అంటుకొని అట్టాగే ఉంది. నెక్స్ట్ రామా తాత నువ్వు. అయ్యో బాబు బాబు నువ్వేం రావయ్యా రావయ్యా బాబు. డాక్టర్ గారు డాక్టర్ గారు. ఏంట్రాదే పేషెంట్లంతా ఇంకెక్కడ మనకు పడింది పిడి. పాపయ్య గారింటికి నాడు వైద్యులు వచ్చాడుగా, ప్రజా వైద్యశాలని ఆసుపత్రి పెట్టాడంట. ఊళ్ళో రోగాలున్న వాళ్ళంతా రూటు మార్చేశారు. ఆ పిచ్చోడు ఒక డాక్టరు, ఆడు రోగాల్ని నయం చేయడం. మీర పిచ్చి సన్నాసి. వీడేదో మంచోడైనట్టు మందు బిల్లల్ని పిప్పర్మెంట్ బిల్ల అని చెప్పి పిల్లలకు అమ్ముకునే గలీసేదవా. మీరు పర్మిషన్ ఇస్తే నేను కూడా ప్రజా వైద్యశాలకు వెళ్ళిపోతాను. నా మీరు పర్మిషన్ ఇవ్వకపోయినా పర్మనెంట్ గా నేను కూడా అక్కడికే వెళ్ళిపోతున్నాను. కంచు ఎందుకు సార్ కంచు కంచు అని ఉంచుకున్న దాన్ని పిలిచినట్టు పిలుస్తారు? అది మీతో తెంచుకుని హాస్పిటల్ అంచు దాటి ఎప్పుడో వెళ్ళిపోయింది. ఇది కంచు కంఠం కాదే, మా ఆవిడ కంఠంలో ఉంది. లాగేంటి మీ ఆవిడే? దానికే రోగం ఇక్కడికి వచ్చింది. నేను వచ్చేసరికి లేట్ అవుతుంది, మీరు వెళ్ళి ఫోన్ చేయండి. ఎక్కడికే పట్టు చీర కట్టుకెళ్తున్నావు? పేరెంటానికే? పేరెంటానికి కాదు, ప్రజా వైద్యశాలకి. అయ్యో ప్రజా వైద్యశాలకి ఎందుకే? అన్ని రకాల జబ్బులు నయం చేస్తున్నారట. మనకు కూడా పిల్లలు పుట్టడానికి ఏదైనా మందిస్తారని. మన డాక్టర్ చూపించుకోవే, ఆయన కూడా మంచి మంచి మందులు ఇస్తాడు. ఆయనకే పిల్లలు లేరు, ఇక నాకు పుట్టిస్తాడు. అది కాదే, ఆ నాటు డాక్టర్ ఒకటి బోగస్ అంట. మాయలు మంత్రాలు చేసి మోసం చేస్తాడే. ఆయన మంత్రం వేస్తే నాకేంటి, మరోటేస్తే నాకేంటి? నన్ను తల్లిని చేస్తే చాలు. అయ్యో ఏ డాక్టర్, జీవితంలో నా కాలు బాగుపడదని చెప్పావు, చూడు బాగుపడిందా? కళ కోసం కళ్ళు మూసిన త్యాగమూర్తి ఈ సినిమా దర్శకుడు సత్తిపండు. అతడి అకాల మరణానికి చింతిస్తున్నాం. ప్రేక్షకులు వారికి నివాళులర్పించటానికి వీలుగా వారి మృతదేహాన్ని తీసుకురావడం జరిగింది. ఈ సినిమాను చూసి విజయవంతం చేసి వారి ఆత్మకి శాంతిని చేకూర్చండి. ఇట్లు థియేటర్ యాజమాన్యం. మరణించిన వానికి జన్మము తప్పదు, అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు. అబ్బా హనుమంతుగాడు మొత్తం గొప్ప ఐడియా ఇచ్చాడు రా. అవునన్నా, మరి అందుకే అప్పుడప్పుడు నా మాట వినమనేది. అన్నా కలెక్షన్ సూపర్. మరి అదే మన గొప్ప జనం. ఈ సినిమా డైరెక్టర్ అంట చనిపోయాడు పాపం. పెట్టెల దొరలా ఉన్నాడు. ఎలా పోయాడు? ఎయిడ్స్ అంట. సర్లే సినిమా ఎలా తీసాడు చూద్దాం. పదండి 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 పదండి. అన్నా చూడన్నా అవుతుంది. అన్నా మందు పట్టే వాళ్ళన్నా. అలాగే అన్న, మా అందరికి దమ్ బిర్యానీ అలాగే. మరి పదన్న పైసా రోట్లకి అన్న మాట అంటే మాటే. ఇంకోటి బెటరా. అవునే ఫస్ట్ నుంచి చూడాలి. ఇదిగా మీరిద్దరు ఒకటి గుర్తు పెట్టుకోండి. ఏంటి? బ్రతకడం కోసం చావడం, చావడం కోసం బ్రతకడం అనేది మీ ఇద్దరి జాతకాల్లో ఖచ్చితంగా రాసిపెట్టింది. రే ఎవరాడు మౌని లోపలేసినంట. పాత సీఐన్నాడు నన్ను చూసి ఉచ్చోస్తున్నాడు తెలుసా? ఈడోవాడు కొత్త సీఐ. నా పేరు నర్సింగ్ యాదవ్ తెలియదురా? ఈ కాలనీలో నన్ను చూస్తే ఉత్సవం వస్తాను. అరే వినబడతలేదు రాబాయ్, నువ్వే నా కొత్తగా వచ్చింది. వినబడతలేదురా నీకు? సార్ ఇలాంటి బుర్ర తొక్కాతలతో తిరగడం మానేసి మాలేసుకుని అయ్యప్ప స్వామితో తిరుగుతానని చెప్తామని వచ్చాను సార్. జస్ట్ రెడీ మాల కొనుక్కులకి వెళ్తాను సార్. స్వామి ఏ శరణం అయ్యప్ప. నీకు మాల ఈనేస్తారు. స్వామి ఏ శరణం అయ్యప్ప. అన్నా నాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ అన్నా. నువ్వు ట్రాన్స్ఫర్ అయిపోయావని కొత్త సీఐ వచ్చిండే మనకి డాగేద్దాం అనుకున్నా. అన్నా అన్నా వాడు నాకు తెలియదన్నా. వాడు ఓడేమో నాకు తెలియదన్నా. అన్నా ఇప్పుడు ఎందుకన్నా ఇది?
అన్న మర్యాదలు వద్దన్నా మర్యాద అది అన్న అన్న వద్దన్నా బయట అన్న వద్దన్నా అన్న అబ్బో అన్న వద్దన్నా శిష్యులారా ఇంకో భక్తుడు వస్తున్నారు భజన చేద్దామా ఈడు కూడా వచ్చాడు భగవాన్ అన్న నిన్ను ఇడిపిద్దామని వచ్చి నేను ఇరుక్కున్నా పిచ్చివాడ పదవి పోయినోడి మీద ప్రేమ సెల్లో ఉన్నవాడితో స్నేహం మంచిది కాదురా నిజం చెప్పావు కరెక్ట్ ఈ సమయం వీడు గుర్తులేదా మన చేతికి దొరికిపోయిన బురుడీ ప్రొడ్యూసర్ వీడికున్న 4 ఎకరాలు అమ్మి కృష్ణానగర్ వీధుల్లో కాకిలా తిరిగాడు వీడి కథ కంచికి చేరుతుంది అనుకున్నా కానీ మొదలైంది ఈ కంచి కథ బూతు బొమ్మల సినిమాల ఓపెనింగ్ దగ్గర నుంచి బోగస్ 100 రోజుల పండల వరకు వీడి చేతుల మీదుగానే జరిగేవి. నైజాం డిస్ట్రిబ్యూటర్ నాగరాజ్, వీడి వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ వరప్రసాద్, వీళ్ళిద్దరూ చీటింగ్ చేసి ఈ సన్నాసి కంపెనీస్ దొరికిపోయారు. ఇక్కడ కూడా కంపెనీ ఇస్తున్నారు. సార్ ఎస్ఐ గారు నమస్కారం. నమస్తే అండి. నమస్తే సార్. నేను బయటకు వచ్చేసరికి 10 లక్షలు రెడీ చేయండి. ఆ రంగురాల పండు మందే తొందరగా తవ్వేసుకుందాం. చూడండి అదేదో సెట్ అయిపోయాడు. అన్నా నువ్వు మోసగాడవని తెలుసు కూడా ఎస్ఐ గారిని బుట్టలో పడ్డాడంటే నువ్వు చాలా గ్రేట్ అన్నా. మూర్ఖుడా వ్యర్థ మనుషేనాం మోసపూరితః ఆసేనాం యుగధర్మః. ఆ తర్వాతలేని ఏదో గుర్తులేదు. సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. సూపర్ గా ఉందన్న, కానీ మా సి క్లాస్ సెంటర్లకు అస్సలు అర్థం కాదన్న. కరెక్టే నాయన, ముందే నీకు తెలుగులో చెప్పవలసింది కదూ. అవునా, బేవరసిగా గొప్పవాళ్ళైపోదాం అన్న వాళ్ళని మోసం చేయటం వెరీ ఈజీ. అందుకే కదా ఈ దొంగ సర్టిఫికెట్లు ఇచ్చేవాళ్ళు, విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తా అని కుచ్చు టోపులు పెట్టేవాళ్ళు చాలామణి అయిపోతున్నారు. ఇది అర్థం కానట్టుందా? నువ్వు చెప్పరా సన్నాసి. ఏముంది నాయన, ఈ సెల్లు, ఈ జైళ్ళు, ఈ పత్రికలు, ఈ టీవీలు మనల్ని ఏమీ చేయలేవు. అది మోసపోవడానికి జనం సిద్ధంగా ఉండాలే గాని మన మనుగుడకు వచ్చినటువంటి డోకాయే లేదు. అంతా అల్పిత్రాయ నమః. కరెక్టే.